హాయ్ సార్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? సూపర్, ఫ్యాంటాస్టిక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ టిఎఫ్పిసి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్, యాక్చువల్లీ ఫస్ట్ నేను మిమ్మల్ని అడగాలని క్వశ్చన్ ఏంటంటే, లైక్ ఇప్పుడు జనరల్గా చాలామంది ఓటీటీలో ఫిలిమ్స్ రిలీజ్ చేస్తున్నారు, బట్ ఒక స్టార్స్ ఫిలిం అనేది నాకు తెలిసి ఇదే ఫస్ట్ మన తెలుగులో ఓటీటీ. సో మీరు అంటే అందరూ చాలామంది వెయిట్ చేస్తున్నారు థియేటర్స్ రిలీజ్ అయ్యాక ఓపెన్ చేద్దాము అని. సో అలాంటిది మీరు ఎలా డేర్ చేశారు? మెయిన్ ప్రాబ్లం అంటే ఏంటంటే మేము దాదాపు ఒక 5 నెలలు వెయిట్ చేసాం. మేము సినిమా మార్చి 25 ఉగాదికి రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇది. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ వరకు వెయిట్ చేసిన తర్వాత మాకు ఒక క్వశ్చన్ ఏంటంటే, ప్రభుత్వం నుంచి కానీ బయట ఎక్కడి నుంచి కానీ హెల్త్ ఆర్గనైజేషన్స్ నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ ఎప్పుడు ఖచ్చితంగా థియేటర్స్ రిలీజ్ అవ్వచ్చు, ఎప్పుడు అది హెల్త్ పరంగా పబ్లిక్ కి ప్రజలకి అది సేఫ్. అంటే మాకేమిటి 20% ఆక్యుపెన్సీ, 50% ఆక్యుపెన్సీ, 30% ఆక్యుపెన్సీతో థియేటర్ ఓపెన్ చేస్తే మనకి లాభం ఉండదు. ఎందుకంటే ఇట్ కెనాట్ మ్యాచ్ ది ఏమంటారు మ్యాచ్ ది రిక్వైర్మెంట్, కమర్షియల్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద ఫిల్మ్. ఈ సినిమాకు ఒక స్థాయిలో ఆడియన్స్ వచ్చి చూడగలిగితేనే మాకు ఇట్ మేక్ సెన్స్ కమర్షియల్లీ. సో అలా రాగలుగుతారా? ఒకవేళ 30% పర్మిషన్ ఇచ్చినా కూడా అసలు వస్తారా జనం? ఇప్పుడు నేనే వెళ్తాను ఆ సినిమాకి, నన్ను నేను ప్రశ్నించుకున్నా. ఒక సినిమా వచ్చింది, నేను చూడాలనుకుంటున్న సినిమా, కానీ నా ఇంట్లో 70 ఏళ్ళ 80 ఏళ్ళ 2 ముసలి వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, నేను వెళ్తాను ఆ సినిమాకి అంటే నేను వెళ్ళను. ఎందుకంటే సిచ్యువేషన్ ఈజ్ లైక్ దట్. ఇలాంటి పరిస్థితిలో ఇంకెంతకాలం వెయిట్ చేయాలి అనే దానికి మాకు ఎవరికి జవాబు దొరకలేదు. ఖచ్చితంగా మాకు కూడా థియేటర్ లోనే రావాలి ఈ సినిమా మేము చాలా ప్రగాఢంగా నమ్మాం కాబట్టి 5 నెలలు వెయిట్ చేశాను. లేదంటే అప్పుడే మా ఏప్రిల్ లోనే ఇచ్చేచ్చు కదా ఈ సినిమాని, గబగబా కంప్లీట్ చేసేసి ఓటీటీకి ఇచ్చేద్దాం సార్ ఎందుకు అని అనలేదు మేము. సో వెయిట్ చేసి మాకు వచ్చిన డిస్కషన్ లో మేము అనుకున్న మాటల్లో ఇంకా దీని మీద మూత పెట్టి ఉంచడం ఎక్కువ కాలం ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. రెండు ఏంటంటే మనకి క్లారిటీ లేదు. దిల్రాజ్ గారు నాతో అన్నారు, ఎప్పుడు క్లారిటీ వస్తుంది, పోనీ ఎన్ని నెలలు నన్ను వెయిట్ చేయమంటాం? నా దగ్గర జవాబు లేదు. సార్ పోనీ జనవరి ఒకటి ఆగండి సార్ ఓపెన్ అవుతాయి అని అంటే ఆయన ఆగేవారేమో. సో ఆయన డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్ అండి, ఆయన డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్ ప్రొడ్యూసర్. సో ఈ సాధక బాధకాలు నాకంటే 1000 రెట్లు ఆయనకి ఎక్కువ తెలుసు. సో ఇంకా ఆయన అలా అనేటప్పటికి నా దగ్గర జవాబు లేదు. సో వీ థాట్ ఓకే, ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము సినిమా రిలీజ్ చేసి పబ్లిక్ హెల్త్ క్రైసిస్ కి సినిమా పరంగా మేము కూడా కాంట్రిబ్యూట్ చేయడం అనేది చేయకుండా, ఎందుకంటే ఎంతో కొంత మంది వస్తారు కదా థియేటర్ కి, 30% 20% వస్తారు, వాళ్ళందరిలో ఎవరికైనా ఎక్స్పోజ్ అయితే కోవిడ్ కి who's responsible? So we don't want to take that, we did not want to be irresponsible in that situation. So yes, let's go with OTT because that's the best option. OTT వచ్చిన తర్వాత అది ఎంత బాగా చూపించాలి, దానిలో ఎక్స్పీరియన్స్ ఎంత బాగా చేయాలన్న దాని మీద ఫోకస్ చేశాం తప్ప అయ్యో మన థియేటర్ మిస్ అయిపోయిందని ఇంకా మేము ఆలోచించడం మానేసాం. బికాస్ ఇప్పుడు ఆప్షన్ లేదు, అది సింపుల్. as far as we are concerned, ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళు ఎంతకాలం వెయిట్ చేస్తారో వాళ్ళు అది వీల్ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. అండ్ నాని గారిని విలన్ గా చూపించాలి అని మీకు ఎలా అనిపించింది? అండ్ విలన్ గా సెట్ అవుతారా లేదా? సో చాలా డౌట్స్ అవుతూ ఉంటాయి కదా, సో పీపుల్ యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు ఒకటి నేను నాకు బాగా గుర్తు, ఇప్పుడు మీకు ఖల్నాయకులో సంజయ్ దత్ ప్లేడ్ నెగటివ్ రోల్. చాలా సినిమాలు అసలు షారుఖ్ ఖాన్ స్టార్ చేసినవన్నీ అన్ని సినిమాల్లోనూ ఆయన నెగటివ్ రోల్సే. డర్, బాజీగర్, దీవానా, ఈ సినిమాలన్నింటిలో ఈ ప్లేడ్ నెగటివ్ రోల్. సో మేము ముందర నుంచి రిలీజ్ అయిన తర్వాత ఒకతను చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పాడు, భలే సార్ నాని అనేది సుధీర్కి విలను, సుధీర్ పాత్రకి విలను, ప్రేక్షకులకు కాదు. బట్ అయితే ఏంటంటే నాని పాత్ర క్రూరంగా కనబడడానికి కారణం ఫ్లాష్ బ్యాక్ లో అతను ఎంత దారుణమైన పర్సనల్ లాస్ ని అనుభవించాడు, ఎంత క్రూరంగా అతనికి ఇష్టపడి అతను ప్రాణప్రదంగా ప్రేమించిన భార్య అన్యూజువల్ సిచ్యువేషన్ లో చచ్చిపోయింది. పైగా చాలా మంది భార్యను చంపాడు కూడా పగ తీర్చుకుంటున్నాడండి అంటున్నారు. భార్యను చంపినందుకు పగ తీర్చుకునే సినిమా కాదు ఇది. ఎందుకంటే భార్యను చంపినవాడు ఒకడే, వాడు పగ తీర్చుకోవాలంటే ఒకరిని చంపేస్తే సినిమా అయిపోతుంది. కానీ అతను భార్య చచ్చిపోతూ ఈ పిల్లకి అన్యాయం జరుగుతోంది, ఈ పిల్లని నేను రక్షించడానికి ట్రై చేస్తాను, ఈ రక్షించడానికి ట్రై చేయడంలో నేను కనుక విఫలమైతే నువ్వు వాళ్ళని శిక్షించు అని చెప్పినందుకు చంపుతున్నాడు అతను. సో ఆ గ్రీఫ్, అతను కలిగిన ఒక మెంటల్ షాక్ ఏదైతే ఉందో, భార్య చచ్చిపోవడం, ఆ మెంటల్ షాక్ లోంచి వచ్చిన కోపం, ద్వేషంలోంచి వచ్చిన ఒక సైకోపాథిక్ బిహేవియర్ ని అలా చూపిస్తే బాగుంటుంది అని నాని అనుకోవడం జరిగింది. అంత కాంప్లెక్సిటీని నాని పలికించగలడు. కానీ మీకు ప్లస్ సర్ప్రైజ్ ఫ్యాక్టర్.
కానీ మీకు అసలు ఆ Surprise పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుంది కదా. అంటే అంటే తన హీరోలానే కనిపిస్తాడు, బట్ విలన్ ఎందుకు అయ్యాడో మనం చూపిస్తాం. అంటే ఇది చాలా డిఫరెంట్ రోల్. అంటే ఒక విలన్ ఇలా క్రియేట్ చేయడం అనేది నేనైతే తెలుగు సినిమాలో చూడలేదు ఇప్పటి వరకు, సీరియస్లీ. సో అసలు ఈ పాత్ర ఇలా రాస్తే ఎలా ఉంటుంది? ఒక విలన్నే, అంటే ఒక హీరోనే తన పర్సనల్ లాస్ వల్ల ఇలా విలన్ గా మారుతాడు అని క్రియేట్ చేస్తే బాగుంటుంది అని మీకు ఎక్కడి నుంచి అనిపించింది అసలు ఈ పాత్ర క్రియేట్ చేయాలని? ఇది 1990s లోనూ ఇప్పుడు 2000 సంవత్సరాల్లో రెండు సంఘటనలు నన్ను బాగా ఇన్స్పైర్ చేశాయండి. ఒకటి, హైదరాబాద్ లో మత కలహాలు జరిగాయి. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ద టైం, లేట్ 90s ఎర్లీ 2000s లోను జరిగినప్పుడు ఓల్డ్ సిటీలో ఒక ప్రెగ్నెంట్ లేడీ బాల్కనీలోంచి చూస్తూ చనిపోయింది, బుల్లెట్ తగిలి, స్ప్రే బుల్లెట్ తగిలి. అప్పుడు నేను అనుకున్నాను, అసలు ఆ కుటుంబం అసలు ఎంత దారుణమైన పెయిన్ లోనై ఉంటారు కదా అని అనిపించింది నాకు. ఆ తర్వాత కొంతకాలానికి నేను ఇంకొక వార్త చదివాను. ఒక ఆర్మీ సోల్జర్, నార్మల్ సోల్జర్, తన ఊరు వచ్చాడు. ఆ ఊర్లో అతను భార్యని కొంతమంది చంపేశాడు, మానభంగం చేసి. ఆ ఊళ్ళో ఉన్న కొందరు పెద్దలు. అతను ఒక రోజులో 8 మందిని చంపాడండి, పొద్దు నుంచి రాత్రి లోపల. ఒక్కొక్కరిని చంపినట్టు ఇంకోటి చంపకుండా దాదాపు 8 మంది చంపి సాయంత్రం పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు అతను. అతని ఫోటో నేను చూసినప్పుడు అసలు ఇలాంటి వాడు అసలు ఎంత సామాన్యంగా ఉన్నాడు ఇతను. అంటే ఇతను ఎంత ప్రేమించి ఉండాలి అమ్మాయిని, అంత ద్వేషం అతనిలో వచ్చి ఉండాలంటే, అంత క్రూరంగా వాళ్ళని చంపాడంటే ఇతను ఎంత ప్రేమించి ఉంటాడు. సిస్టమ్ ఇతన్ని ఎంత ఫెయిల్ చేసి ఉంటుంది అంటే, అతనికి న్యాయం వేరే దగ్గర దొరకదు అనే నమ్మకం వస్తేనే కదా అంత క్రూరాత్ముడు అవ్వాల్సి వచ్చింది అనే ఈ రెండు సంఘటనలు. మూడోది, దేవరియా అనే ఒక ప్లేస్ లో, ఉత్తరప్రదేశ్ లో ఒక హాస్టల్లో, అనాథాశ్రమం కమ్ హాస్టల్లో అండర్ ఏజ్ గర్ల్స్ ని కొన్ని సంవత్సరాల పాటు కొంతమంది మానభంగాలు చేసి వాడుకున్నారు. అది వార్త వచ్చింది. మీరు యూ కెన్ యాక్చువల్లీ DEORIA దేవరియా అని కొడితే యూ విల్ సీ ఇట్. ఎప్పుడో నేను దాని గురించి చాలా రీసెర్చ్ కూడా చేసి అది ఈ మూడింటిని కలిపి రాసిన కథ ఇది. సీరియస్లీ అమేజింగ్. ఇలాంటి ఒక బ్యాక్ డ్రాప్ లో ఇది జరిగింది. ఈ బ్యాక్ డ్రాప్ ని ఈ పర్సనల్ ట్రాజడీకి కలిపితే ఎలా ఉంటుంది? అయితే ఈ ఇన్సిడెంట్స్, ఈ మెయిన్ మూలం ఏదైతే ఉందో అది ఎప్పుడో రాసుకున్నారు. అది 2006లోనే రాసింది కదా. ఈ దేవరియా యాడ్ చేయడం మాత్రం 2017-18లో యాడ్ చేస్తారు. దట్స్ ఆల్ ది స్టోరీ. అంటే ఈ కథకి ఇంత టైం పట్టిందా అండి? అంటే 2006లో రాసి అన్న తర్వాత అంటే 2006లో నేను రాసింది ఒక వెర్షన్ అండి. దానిలో కొన్ని చాలా మారాల్సి వచ్చింది, ఎందుకంటే టైంలు మారిపోయాయి. అప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసే పద్ధతి వేరు, ఇప్పుడు చేయలేరు. ఇలా చాలా మారాయి. ఆ మారడం వల్ల మార్పుకుంటూ వచ్చింది. ప్రధాన కారణం ఏంటంటే డబ్బులు, బడ్జెట్ దొరకలేదు, కరెక్ట్ యాక్టర్లు దొరకలేదు. ఈ 12 ఏళ్ళు అందుకు నేను పక్కన పెట్టాల్సి వచ్చింది. 2018లో దిల్రాజు గారిని నేను కలిసి ఆయనకి కథ చెప్పే వరకు దట్ వాజ్ ద మెయిన్ రీజన్. ఒకరిద్దరికి చెప్పినా కూడా వాళ్ళు భయపడి వద్దు అన్నాము, కొంత నటులు చేయలేకపోవడం ఇలా జరిగింది. తర్వాత నేనే దాచేసాను, వద్దులే కరెక్ట్ టైం వచ్చినప్పుడు చేద్దాం. అయితే ఈ మధ్యలో ఈ రీసెర్చ్ అది నేను చేయడం వల్ల నాకు కొన్ని కొత్త విషయాలు తెలిసి ఇవన్నీ కూడా యాడ్ చేస్తే ఆ పాత్రకి జస్టిఫికేషన్ ఉంటుంది. జస్ట్ నార్మల్ గా ఒక అందమైన ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ని 5 చంపారు, నాని వెళ్ళి పగ తెచ్చుకున్నాడు అంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా సినిమా. కానీ అతను చంపింది కేవలం పగ కోసం కాదు. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. He killed it as a form of punishment to these horrible creatures. 5 ఎవరైతే ఉన్నారు, అతని సుధీర్ మీద గౌరవం కలగడానికి కూడా కారణం ఏంటి? ఎండులు, మెడల్స్, పరువు, పాపులారిటీ పోయినా పర్వాలేదు, 5 పురుగులు చచ్చారు, ఎందరో అమాయకమైన అమ్మాయిలు కాపాడబడ్డారు అనగానే అప్పుడు మొట్టమొదటిసారి కళ్ళజోడ తీస్తాడు నాని. తీసి తన కథ చెప్పడం మాట్లాడతాడు. అప్పటి వరకు కళ్ళజోడతో మాట్లాడతాడు. He doesn't want to reveal his emotion. So it is అది దాని కథ, యాక్చువల్ కథ, నీ కథ అది. చాలా మంది అనుకుంటుంది కాదు. దట్ ఇస్ ద ప్రాబ్లం. ఓకే, బట్ సీరియస్లీ సమ్మోహనం మూవీ చూసిన దగ్గర నుంచి మీరు నా ఫేవరెట్ అయిపోయారు. అండ్ నేను 4 times చూసాను థియేటర్లో సమ్మోహనం, బికాస్ ఇట్స్ లవ్డ్ ఫిలిం. ఎందుకంటే నేను షాక్ అయింది ఏంటంటే, వితౌట్ ఎనీ ఫైట్ లేకుండా, హడావిడి లేకుండా, ఒక కామిక్ వేలో ఒక లవ్ స్టోరీ. ఇట్స్ వెరీ వెరీ డీసెంట్ ఫిలిం. నాకు పర్సనల్లీ నచ్చింది చాలా, అంటే చాలా. సో అంటే ఆ స్టోరీ, ఆ లవ్ స్టోరీ తర్వాత వెంటనే ఇది అసలు ఇది వేరియేషన్స్ వేరు. అది ఒక కూల్ కామిక్ లవ్ స్టోరీ, అండ్ ఇది వచ్చేసేమో ఒక సస్పెన్స్ ఓరియంటెడ్ మూవీ.
సో ఈ రెండిటికి మీకేం కనిపించింది డిఫరెన్స్? అంటే ఈ రెండు సినిమాలు ఫండమెంటల్ బేసికలీ రెండు ఒక సినిమాలాగా ఇంకో సినిమా ఉండకూడదు అనే కారణమేనండి. ఇప్పుడు నేను మళ్ళీ సమ్మోహన లాంటి సినిమా తీస్తే అదే మోసలో తీసినట్టు నాకు ఉంటుంది, ప్రేక్షకులకు ఉంటుంది, విమర్శకులకు ఉంటుంది. సో జనం ముందరి నుంచి గ్రహణం నుంచి కూడా నాది ఏ సినిమా తీసుకున్నా మీరు ఆ సినిమా ఒకదానికి ఇంకోదానికి కథ పరంగా జానర్ పరంగా సంబంధం ఉంటుంది. సో ద ఐడియా ఈస్ టు డూ ఎగ్జాక్ట్లీ ద జానర్ నెక్స్ట్ ఫిల్మ్. నాకు ఛాలెంజింగ్ గా ఉంటుంది, దానిలో కొంత రిస్క్ ఉంటుంది, బట్ ఇట్స్ ఫన్. యాక్టర్స్ కి ఛాలెంజింగ్ గా ఉంటుంది, చూసే వాళ్ళకి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అయితే సమ్మోహనం లాంటి సినిమా రావడం వల్ల కొంతమంది కంగారు పడ్డారు. ఎందుకంటే జనరల్ గా నా సినిమాలు అంతా ఫ్యామిలీ పరంగా అందరూ కూర్చుని ఆనందంగా నవ్వుకుంటూ చూసే సినిమాలు ఉంటాయి. ఇది కొంచెం వైలెంట్ గా సీరియస్ గా ఉండేటప్పుడు కొంతమంది అడ్జస్ట్ అవ్వడానికి టైం పట్టింది. కొంతమందికి అదేంటి ఇలా ఉంది అని, ఓ మోహన్ గారి సినిమా అయినా అదే మోహన్ గారు ఇలా తీశారు అనే ఒక ఫీడ్బ్యాక్ అయితే నాకు వచ్చింది. బట్ ఐడియా ఈజ్ టు ఒక మోసలో ఉండకూడదు, పూర్తిగా విభిన్నంగా ఉండాలి. ఇప్పుడు దీని తర్వాత ఏ సినిమా అంటే ఐ వాంట్ మేక్ అ కామెడీ, ఐ వాంట్ మేక్ అ రొమాన్స్, ఐ వాంట్ మేక్ అ రొమాంటిక్ కామెడీ మేబీ. సో దట్ ఈస్ డిఫరెన్స్ ఐఎమ్ ఆల్వేస్ ట్రైంగ్ టు ఎయిమ్ ఫర్ యాజ్ అ డైరెక్టర్ అండ్ యాజ్ అ ఫిల్మ్ మేకర్. సో అందులో భాగంగానే ఐ డిడ్ ఇట్, నాట్ ఫర్ ఎనీ అదర్ రీజన్. ఓకే. అండ్ సమ్మోహనం మూవీలో సుధీర్ గారిని అండ్ అలాగే అదితి గారిని పేరుగా పెట్టారు. సో ఇప్పుడు ఈ సినిమాలోనేమో వాళ్ళిద్దరిని ఉంచారు, కానీ అదితి గారిని నాని గారికి పేరుగా పెట్టారు, అండ్ అలాగే నివేద థామస్ గారిని సుధీర్ బాబు గారికి పేరుగా పెట్టారు. సో ఎందుకు మళ్ళీ మీకు ఆ డిఫరెన్స్? బికాస్ దే వర్ గుడ్ ఫర్ ద క్యారెక్టర్స్ అండి. ఐ మీన్ నివేద ఆ పాత్ర చాలా బాగా చేయగలదు, అపూర్వది. అండ్ అదితిలో నాకు ఏం కావాల్సి వచ్చిందంటే చాలా ఒక అదర్ వరల్డ్లీ బ్యూటీ అవ్వాలి అమ్మాయి. చాలా ఇష్టపడి, అంటే తన జీవితంలో కుటుంబం అనేది లేని ఒక అనాథ అయిన సైనికుడు తన సర్వస్వం కింద భావించిన అమ్మాయి, ప్రాణప్రదంగా ప్రేమించేసిన అమ్మాయి అంటే ఆ అమ్మాయి అలా ఉండాలి. షీ షుడ్ లుక్ లైక్ ఒక అందమైన గాజు బొమ్మలాగా ఉండాలి అమ్మాయి. ఆ ఉండి ఆ అమ్మాయిని తన జీవిత సర్వస్వం అనుకున్న అమ్మాయి ఆ ముక్కలైపోయింది అనుకోండి, ఒక్కసారి చచ్చిపోయింది అనుకోండి, దాంట్లో ఆ దుఃఖంలోంచి, ఆ బాధలోంచి, ఆ ద్వేషంలోంచి అతను ఒక వెంజన్స్ పుడుతుంది. దానికి తోడుగా ఈ పోలీస్ ఆఫీసర్ అనేవాడు కూడా దీనికి అంత కాంట్రిబ్యూట్ చేశాడని ఒక అపార్థం. సుధీర్ బాబు కూడా కరప్ట్ అనే ఒక అపార్థం, ప్లస్ ఈ కోపం, వీటిలోంచి పుట్టిన కోపం నానిది ఆ పాత్ర. కాబట్టి అదితి నివేద ఆ పాత్ర వేస్తే నివేద టు మీ కమ్స్ అక్రాస్ ఇస్ వెరీ షార్ప్, ఏమంటారు, ఒక ఇన్వెస్టిగేటివ్ మోడ్ లో అమ్మాయి ఉంటే బాగుంటుందని నాకు అనిపించింది. అదితి షుడ్ కమ్ అక్రాస్ as this very humane, compassionate, loving, caring person, very courageous. చివరిలో కూడా అమ్మాయి ప్రాణానికి అడ్డు పెట్టేసి అయ్యో నేను ప్రెగ్నెంట్, ఈ పిల్లని వదిలేసి నేను పారిపోదాం అనుకోవాలి అమ్మాయి. చచ్చిపోయినా సరే చాలా చివరి ఊపిరి వరకు ఆ పిల్లని డిఫెండ్ చేస్తుంది. సో దట్ ఈస్ హీరోయిక్ క్యారెక్టర్. యాక్చువల్ చాలా మందికి అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ఈ కథకి మూల స్తంభం సాహెబా. అదితిరావు అయితే పాత్ర అయితే సినిమా లేదు. అదితిరావు అయితే పంపించిన ఈమెయిల్ లేకపోతే నాని పాత్ర లేదు, నాని రివెంజే లేదు. కానీ నాని రివెంజ్ ఎందుకు తీసుకుంటున్నాడు? నా భార్యని చంపేశారా మీరు, మిమ్మల్ని అందరినీ చంపేస్తాను కాదు. నా భార్యని చంపిన దుర్మార్గుల్ని శిక్షించడంలో పోలీస్ వ్యవస్థ ఫెయిల్ అవుతోంది. ఆ పోలీస్ వ్యవస్థలో గోల్డ్ ప్రెసిడెంట్ మెడల్ వచ్చిందని చెప్పి, గ్యాలంటరీ మెడల్ అని చెప్పి నువ్వు చంకలు కొట్టుకుంటున్నావు. యు ఆర్ నాట్ డెలివరింగ్ జస్టిస్. ఐఎమ్ గోయింగ్ టు డెలివర్ ద జస్టిస్. దమ్మునంటే నేను పట్టుకో. దట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ మీ. అందుకని నాకు పాత్రల పరంగా వాళ్ళు కరెక్ట్ గా సూట్ అయ్యారు. అందుకు నేను స్విచ్ చేశాను వాళ్ళని. లేకపోతే రెగ్యులర్ గా పెట్టేసి ఉంటే కమర్షియల్ గిమిక్ లో ఉండేది. ఆ హిట్ పేరు, జెంటిల్మెన్ హిట్ పేరు వాళ్ళిద్దరు, సమ్మోహన్ హిట్ పేరు వీళ్ళిద్దరు పెట్టద్దానరా సేఫ్ అయిపోతుందని అట్లా ఆలోచించలేదు. కానీ జనరల్ గా ఒక ఆల్రెడీ వర్క్ చేసినప్పుడు ఒక విజువలైజేషన్ ఉంటుంది కదా, నాని గారి పక్కన నివేద థామస్ అక్కడ చాలా బాగుంది, సో అలానే పేరు పెడదాం, ఒకటి ప్రిపేర్ అవ్వదంటారా మైండ్ లో? అంటే ఇలా సమ్మోహనం సినిమాలో టెంప్టేషన్ ఉంటుందండి, 100% ఉంటుంది ఆ టెంప్టేషన్. ఎందుకంటే యాక్టర్లు కూడా ఒకళ్ళొకరు పరిచయం ఉండడం వల్ల వాళ్ళకి ఈజీ యాక్ట్ చేయడం. బట్ ద ఐడియా ఈస్ టు స్విచ్ దెమ్ సో దట్ దే విల్ హ్యావ్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్ ఒకటి. బట్ అట్ ది సేమ్ టైం పాత్రలకు సూట్ అవడం అనేది నాకు అన్నిటికంటే ముఖ్యం అండి. కేవలం హిట్ పేరు కాబట్టి రిపీట్ చేసేద్దాం కాదు. ద క్యారెక్టర్స్ హ్యావ్ టు మేక్ సెన్స్. సో నా వరకు నాకు పైగా ఐ వాజ్ వెరీ క్యూరియస్ బిట్వీన్ నాని అండ్ అదితి పేరింగ్ బాగుంటుందని నాకు అనిపించింది. నిజమని ఇప్పుడు అందరూ ప్రూవ్ చేస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న కెమిస్ట్రీ కానీ, ఆ పాటలో వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ప్రేమ, ఇష్టం కానీ, సుధీర్ అమ్మాయి చేస్తుంటే ఆల్రెడీ మనం సమ్మోహనంలో చూసేసాను రా అని అనిపించేసేది, కొత్తదనం ఉండేది కాదు. అండ్ ఆ లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఉంటుంది కదండి, క్లైమాక్స్ సీన్ లో ఆల్రెడీ వంశీ ఎవరో వేరే అతన్ని ఒకళ్ళని తీసుకొచ్చి ఈయనే మనకి హంతకుడు అని చెప్పి పోలీసులు చెప్తారు కదా. సో ఆ పాయింట్ ఎందుకు అంటే జనరల్ ఇవన్నీ చిన్న చిన్న పాయింట్సే, బట్ ఇట్ మేక్స్ సెన్స్. బేసికల్లీ ఏంటంటేనండి, అకార్డింగ్ టు ద పోలీస్
పోలీసులకి ఇప్పుడు అతను ఏమైంది, ఆదిత్య అనేవాడు ఓడిపోయాడు, మా డిపార్ట్మెంట్ ఓడిపోయింది, అంత కూడా అందరినీ చంపేశాడు. వాడు ఎందుకు చంపుతున్నాడో ఏమిటో కూడా మాకు బయట పబ్లిక్ కి తెలీదు. బట్ పబ్లిక్ తెలిసిన విషయం ఏంటి, డీసీపీ ఆదిత్య అనేవాడు ఓడిపోయాడు, పట్టుకోలేకపోయాడు. కానీ ఆ విషయం అలాగే కంటిన్యూ అవడం అనేది పోలీస్ డిపార్ట్మెంట్ కి అవమానకరమైన విషయం. సో పోలీస్ డిపార్ట్మెంట్ లో కొంతమంది వ్యక్తులు ఏమనుకున్నారంటే, ఎవరో ఒకరిని చంపేసి మనం అది మస్బూస్ బారెడ్డిగా చేసి అతనే చచ్చిపోయాడని చెప్పేద్దాం, తర్వాత జరిగిందని తర్వాత జరుగుతుంది, ఎందుకంటే మన అట్లీస్ట్ స్పేస్ సేవింగ్ ఫర్ అస్ అని చెప్పి వాళ్ళు వి అంటే వంశీ అన్నట్టు ఒక ముద్ర వేసేసి వంశీ అనేవాడిని మేము చంపేశాం అని. అందరూ కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ లో అందరూ అలా ఉంటారు నా ఉద్దేశం కాదు. కపుల్ ఆఫ్ పీపుల్ హ్యావ్ ప్లాన్ దట్ అండ్ వాళ్ళలా ఒక దొంగ వార్తను సృష్టించారు. ఆ వార్తలా సృష్టిస్తారు నాని ముందరే ఊహించాడు. ఫోన్ చేసి కొంపతీసి టీవీలో వచ్చిన వార్త నమ్మేస్తున్నావు అని అడుగుతాడు కదా, నా పేరు కూడా మార్చేశారు కదా. సో ఇట్స్ జై బెట్. మళ్ళీ నానికి సుధీర్ బాబు కరప్ట్ అనే అతని నమ్మకాన్ని డబుల్ చేసిన అంశం అది. చూసారా మీ పోలీసు వాళ్ళందరూ ఇలాగే చేస్తారు నాకు తెలుసు అని అంటాడు ఫోన్ చేసి. సో సుధీర్కి నానిని కలవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, ఇవన్నీ కాదురా నువ్వు నా గురించి అనుకున్న తప్పు, నేనే నీకు సహాయం, నేను నీకు దారి క్లియర్ చేశాను అక్కడ, సుధీర్ నానికి చెప్పాలి కాబట్టి. ఏంటి అంటే సుధీర్ క్లియర్ చేయడం ఏంటి అనేది నేను కూడా షాకింగ్ గా చూసాను. ఎందుకు సుధీర్కి అర్థమైంది అంటే, నా డిపార్ట్మెంట్ లో కొంతమంది శత్రువులు నన్ను చంపడానికి ట్రై చేస్తున్నారు. సో అంటే ఏంటి అర్థం, న్యాయం అతని వైపే ఉంది, అదేమిటో నాకు తెలీదు, బట్ అతని వైపే ఉంది. సో ఐ మస్ట్ హెల్ప్ హిమ్. దట్స్ అ డెసిషన్ హీ మేడ్. ఆ డెసిషన్ కాన్సిక్వెన్స్ ఏంటి, నాకు పరువు పోతుంది, నా కెరీర్ పోతుంది, నా మెడల్స్ పోతాయి, ఫైన్, దట్స్ ఓకే, బట్ జస్టిస్ ఇస్ సర్వ్డ్ ఎట్ ది ఎండ్. దట్స్ ఆదిత్యస్ క్యారెక్టర్. హీ చోజ్ జస్టిస్ ఓవర్ రెప్యుటేషన్. కానీ వి అని ఎందుకు పెట్టాలనిపించిందండి టైటిల్? అంటే జనరల్ గా తెలుగు ఆడియన్స్ కి చూడగానే తొందరగా మైండ్ లో ఉండిపోయే టైటిల్స్ అనుకుంటూ ఉంటారు. వి 1 letter. సో దట్ ఈస్ వన్ థింగ్. అతని పేరు కూడా అతని ఇట్స్ గాట్ టు డు విత్ ద నేమ్ నానీస్ క్యారెక్టర్. సో నాని ఒక సంతకం పెడుతున్నట్టు, ఇది ఎవరు చేస్తున్నారు అంటే పలానా వాడు చేస్తున్నాడు, వాడు ఎవడు తెలుసుకోవడం వి, అంతే. దట్ వాస్ ద హోల్ ఐడియా. యా, స్టార్టింగ్ ఫస్ట్ నుంచి ఇప్పుడు గ్రహణం అవ్వచ్చు, అమ్మి తుమ్మి అవ్వచ్చు, గోల్కొండ హై స్కూల్ అవ్వచ్చు, అండ్ జెంటిల్మెన్ అవ్వచ్చు, ప్రతిదీ చాలా డిఫరెంట్ స్టోరీ. సో వీటిల్లో మీరు చాలా ప్రేమగా మీరు పర్సనల్ గా రాసిన స్టోరీ ఏంటి? నాకు చాలా అన్ని సినిమాలు మనం చాలా శ్రద్ధగానే చేస్తాం. నాకు పర్సనల్ గా నచ్చే స్టోరీ నా కథలో అంతకుముందు ఆ తర్వాత. బికాస్ ఇట్స్ బిగ్ స్టోరీ. మీరు అసలు ఎప్పుడైనా చూస్తే అదే ఒక 6 జీవితాల కథ అది. హీరో హీరోయిన్, హీరో తల్లిదండ్రుల కథ, హీరోయిన్ తల్లిదండ్రుల కథ. సో నాకు దానికి నంది అవార్డు వచ్చింది యాక్చువల్లీ ఉత్తమ కథకి. బట్ ఇప్పుడు నంది అవార్డ్స్ ఇప్పుడు అనౌన్స్ చేసిన తర్వాత ఆగిపోయాయి, ఇవ్వట్లేదు కదా, ఇవ్వలేదు. కానీ కథకి ఇచ్చారు, అప్పుడు నేను చాలా ఆనందపడ్డాను, ఎందుకంటే ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్టోరీస్. ఓకే. అండ్ జనరల్ గా మనం స్టోరీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఒక్కొక్కరికి కొన్ని పాయింట్స్ ఉంటాయి. అంటే నేను రాసే స్టోరీ ఇలా ఉండాలనో, లేకపోతే థీమ్స్ ఇలా ఉండాలనో, లేకపోతే నేను చూస్ చేసుకునే వాటిలో పాయింట్స్ ఇలా ఉండాలని. సో అసలు ఫస్ట్ మీరు ఒక స్టోరీ మైండ్లో అనుకున్నప్పుడు అది ఏం చూస్తారంటే, ఆడియన్స్ కనెక్ట్ అవుతారా లేదా అని చెక్ చేసుకుంటారా, ఆర్ స్టోరీ కొత్తగా ఉందా లేదా అని చెక్ చేసుకుంటారా? సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుంది? ఆడియన్స్ కనెక్ట్ అవుతారా లేదా అని మనం ఎప్పుడు చెప్పలేమండి. ఎందుకంటే ఆడియన్స్ కి ఏం కావాలో, వుడీ ఆలన్ అని ఒక గొప్ప దర్శకుడు ఒక మాట అన్నాడు, నేను నాకు నచ్చింది నేను ఎక్సైట్ అయింది చెప్పగలను, ఎదురు ఆడియన్స్ కి ఎక్సైట్ అయింది ఏది కావాలో తీయాలంటే వాళ్ళే వచ్చి డైరెక్ట్ చేయాలన్నాడు. అంతే కదా, ఎందుకంటే మనకి ఎప్పటికీ తెలియదు వాళ్ళకి ఏం కావాలి. ఇప్పుడు ఈ సినిమా చూడండి, కొంతమంది నచ్చింది, కొంతమంది నచ్చలేదు, కొంతమంది అద్భుతం, కొంతమంది ఏం బాగా, ఇట్స్ ఆల్వేస్ దే. సో నేను ఎప్పుడు అది ఆలోచించను. నేను ఏదైతే ఆడియన్స్ కి చెప్పాలని తపన పడుతున్నానో అదేం కథ అని ఆలోచిస్తాను. సమ్మోహనం ఇది ఎలాగైనా నేను పంచుకోవాలి. ఇప్పుడు నాకు ఎటువంటి బ్యాకింగ్ లేని సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన అలాంటి వాడికి నాకున్న ఒకే ఒక బలం ప్రేక్షకులండి, వేరే బలాలు లేవు. మై స్ట్రెంగ్త్ ఈజ్ మై ఆడియన్స్. సో ఆ ఆడియన్స్ ఏం కావాలని కోరుకుంటున్నారో నేను గెస్ట్లు బట్టి వాళ్ళని అవమానించడం కంటే, అది ఎప్పటికీ నాకు తెలియదు కాబట్టి నేనేది చెప్పదలుచుకున్నానో అది వాళ్ళకి చెప్పగలిగితే ఎఫెక్టివ్ గా చాలు. ఎందుకంటే ఆడియన్స్ కి ఎజెండా ఉండదండి. ఇప్పుడు నేను సినిమాకి వెళ్ళేటప్పుడు పోస్టర్ చూస్తాను, ఒక ట్రైలర్ చూస్తాను, అరే ఇంట్రెస్టింగ్ గా ఉందని వస్తాను. అంతేగాని ఇలాంటి కథ రాసి ఉంటే ఇంద్రగంటి మాత్రమే నేను సినిమాకి వస్తాను అని నేను ఎజెండాతో రాను సినిమాకి. ఏ సినిమాకి, నా సినిమానే కదా, ఎవరి సినిమాకైనా మనం అలా వెళ్ళాం. కాబట్టి నేనేం చేస్తానంటే, ఈ కథ ఏదో కొత్తగా ఉంది, ఇది నేను పంచుకుంటే ఆడియన్స్ బాగుంటుందేమో,
ఎందుకంటే ఆడియన్స్ ఈ కథ వినుండరు ఇప్పటి వరకు, వినుండరేమో. ఒకవేళ వింటే ఓకే ఈ విన్న కథని నేను కొత్తగా ఇంకేం చెప్పొచ్చు, ఈ విన్న కథని నా పద్ధతిలో కొత్తగా ఏం చెప్పొచ్చు, ఇలా నేను ఆలోచిస్తాను. దాన్ని బట్టి నా కథ రాసుకుంటాను తప్ప ఆడియన్స్కి ఏం కావాలంటే, ఆడియన్స్ మీరు అడిగారు అనుకోండి మీకు ఏం కావాలంటే కామెడీ ఇష్టం అండి అంటాడు. ఎటువంటి కామెడీ ఇష్టం వాళ్ళు చెప్పలేరు. రొమాన్స్ ఇష్టం అండి అంటాడు. సో నా రొమాన్స్ ఒకలా ఉంటుంది, విశ్వనాథ్ గారి రొమాన్స్ ఒకలా ఉంటుంది, బాబు గారి రొమాన్స్ ఒకలా ఉంటుంది, త్రివిక్రమ్ గారి రొమాన్స్ ఒకలా ఉంటుంది, రాజమౌళి గారి రొమాన్స్ ఒకలా ఉంటుంది. సో వాళ్ళేమంటారు రొమాన్స్ కావాలండి అంటాడు. ఎటువంటి రొమాన్స్ అనేది మన టేస్ట్ ని బట్టి, మన ఇంట్రెస్ట్ ని బట్టి, మన అభిరుచిని బట్టి ఉంటుంది. సో ఐ ట్రై టు గివ్ ద బెస్ట్ ఐ వాంట్ టు గివ్ టు ద ఆడియన్స్ వితౌట్ సెకండ్ గెసింగ్ వాట్ దే వాంట్ ఫ్రమ్ మీ. దట్ ఈస్ అ ప్లాన్ ఆల్వేస్. అండ్ సార్ నిజంగా మీరు అన్నట్టు ఇప్పుడు సినిమా రిలీజ్ అవగానే కొంతమంది అద్భుతం అంటారు అండ్ కొంతమంది ఓకే ఓకే అంటారు. సో వాళ్ళు ఏం ఫీల్ అయ్యారు చెప్తూ ఉంటారు. సో ఇలాంటివి మీరు పాజిటివ్ వర్షన్స్ అండ్ అలాగే నెగిటివ్ వర్షన్స్ అన్ని విన్నప్పుడు సో ఎలా రియాక్ట్ అవుతూ ఉంటారు? జనరల్ గా కొన్ని సందర్భాల్లో మనం అవాయిడ్ చేయలేం, వీ హ్యావ్ టు టాక్. వాళ్ళు నెగిటివ్ నాకు పరిధి ఏంటంటే విమర్శకి నేను ఎప్పుడు జవాబు చెప్పనండి. ఎందుకంటే సినిమా తీయడానికి నాకెంత హక్కు ఉందో విమర్శించేవాడు విమర్శించే హక్కు అంతే ఉంది. ఇట్స్ ఫ్రీ కంట్రీ, పీపుల్ హ్యావ్ ఎ రైట్ అండ్ దే ఆర్ వాచింగ్ ఇట్ రైట్. మన ఆడియన్స్ కోసం తీస్తున్నప్పుడు ఆడియన్స్ చూస్తారు, వాళ్ళ అభిప్రాయం వెలిపించిన సర్వ హక్కులు ఉంటాయి. ఆ విమర్శ నేను తప్పకుండా చదువుతా. రివ్యూస్ వచ్చాయి, చాలా రివ్యూస్ వచ్చాయి, ఆ రివ్యూస్ కూడా నేను చదువుతాను, శ్రద్ధగా చదువుతాను. కొన్ని రివ్యూస్ బాగుంటాయి, కొన్ని చాలా అసందర్భంగానే ఉంటాయి. అంటే ఆ రివ్యూ ఇప్పుడు వాళ్ళు ఎవరు నా సినిమా ఒక 15 నిమిషాల్లోనే అర్థమైపోయింది అన్నట్టు 3 వాక్యాలు చదవగానే ఏ ఉద్దేశంతో రివ్యూ రాస్తున్నాడో నాకు అర్థమైపోతుంది. ఇతను సద్విమర్శ చేసే ఉద్దేశం ఉందా, కేవలం తిట్టి సరదా పడి ఆనందించే ఉద్దేశం ఉందా, లేకపోతే అసలు ఇతను సినిమా సరిగ్గా చూసాడా లేదా, కంగారుగా చూసేసి రివ్యూ రాసే కంగారులో చూసేసాడు, ఇవన్నీ మనకు అర్థమైపోతాయి ఒక సెంటర్. ఎందుకంటే నేను ఒకప్పుడు జర్నలిస్ట్ ని, నేను రాశా రివ్యూస్ అండ్ ఐ హావ్ రిటన్ మోర్ రివ్యూస్ దాన్ ప్రాబ్లీ మోస్ట్ ఆఫ్ దీస్ పీపుల్ యూనో. సో నేను ఎప్పుడు విమర్శకి నేను ఎప్పుడు ఐ ఆల్వేస్ రెస్పెక్టెడ్ అండ్ ఐ డోంట్ డిఫెండ్ మై ఫిల్మ్. ఓకే, ఎందుకంటే అలా రాశారు, అలా రాయకూడదు, నా ఉద్దేశం అది కాదు, విమర్శకులతో ఎప్పుడు వాదించాలి. ఎందుకంటే దే ఆర్ ఎక్స్ప్రెసింగ్. నేను ఎప్పుడు రియాక్ట్ అవుతానంటే విమర్శ పరిధి దాటి వ్యక్తిగత దూషణ, వ్యక్తిగతంగా మీరు అటాక్ చేసి మోహన్ కృష్ణ గారు మీరేంటండి ఇలా తీశారు, ఇలా కాదండి, లేకపోతే మోహన్ కృష్ణ గారు మీరు, కొంతమంది నాకు ఫేస్బుక్ లో పెడితే వాళ్ళకి నేను రెస్పాండ్ అయ్యాను. ఎలా అవుతుందంటే వాళ్ళు మనకి జ్ఞానోపదేశం చేయడం మొదలెడతారు. ఈ సినిమా రిజల్ట్ ని ఎలా తీసుకోవాలి, మీరు ఇంకా ఈ సినిమా భ్రమంలో ఉండకండి, ఈ సినిమా ఇలా కాదు ఇలా తీసుండాలి. ఇది నా దృష్టిలో యూఆర్ క్రాసింగ్ ద లిమిట్ ఆఫ్ క్రిటిసిజం. You have every right to criticize, but you have no right to enjoy other person's discomfort. వీటిలో నాకు ఈ పరిధి దాటిన విమర్శలో నాకు కనపడేది ఏంటంటే మిమ్మల్ని కుళ్ళబడవాలని, మిమ్మల్ని హత్య చేయాలని, మీరు బాధపడుతుంటే చూసి ఆనందించాలని, వేరే వాళ్ళకున్న దుగ్ధల్ని పర్సనల్ అటాక్స్ ద్వారా కన్వర్ట్ చేసే వాళ్ళకి నేను జవాబిస్తాను. అది కూడా ఎక్కువసేపు ఇవ్వను, 1-2 ఆన్సర్లు రాసి వదిలేస్తాను. ఎందుకంటే అప్పుడు మనం జవాబు చెప్పలేదు అనుకోండి, అది చదివిన వాళ్ళు వాళ్ళే కరెక్ట్ అనుకుంటారు. మోహన్ కృష్ణ గారు ఏం జవాబు చెప్పట్లేదండి, ఇంత తిట్టినా కూడా అంటే ఓహో ఈజ్ అగ్రీయింగ్ విత్ దెమ్ అనుకుంటారు, విచ్ ఈస్ నాట్ ట్రూ. కానీ సద్విమర్శ, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అండ్ పత్రికా ముఖంగా కానీ వెబ్సైట్ల పరంగా కానీ వచ్చిన క్రిటిసిజం నేను ఎప్పుడు జవాబు చెప్పను, చదువుకుంటాను. వాటిలో నాకు ఉపయోగపడే ఏమంటే నేను తప్పకుండా తీసుకుంటాను, లేదంటే అలా పక్కన పెట్టేస్తాను. అండ్ చాలా మందికి ఇప్పుడు ఓటీటీలు రిలీజ్ చేస్తే ఫినాన్షియల్లీ ప్రొడ్యూసర్స్కి అట్లీస్ట్ పెట్టిన అమౌంట్ అని వస్తుంది. బికాజ్ ఇప్పుడు నాని గారు లాంటి వాళ్ళని పెట్టారు అంటే అదేమి ల్యాక్స్లో అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు సినిమా. సో ఇట్స్ మినిమం బడ్జెట్ ఉంటుంది. సో నాని గారు, సుధీర్ గారు అందరూ కొంచెం మంచి క్యాస్ట్ ఉన్నప్పుడు సో వీళ్ళ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేస్తే సో ఎంతవరకు బెనిఫిట్ ఉంటుంది, అట్లీస్ట్ ప్రొడ్యూసర్ సేఫ్ అవుతారా లేదా, ఇవి క్యాజువల్లీ వచ్చే డౌట్స్ ఆడియన్స్కి. లేదండి, ఇప్పుడు నేను ఫస్ట్ ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత రాజు గారిని ఒకటే ప్రశ్న అడిగా, సార్ మీరు హ్యాపీయా? ఎస్ ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడు అమెజాన్ వాళ్ళు ఆ సినిమా కొన్నప్పుడు, అది నిర్మాత అమెజాన్ అమ్మినప్పుడు ముఖ్యంగా 2 పార్టీలు హ్యాపీగా ఉండాలండి. అమెజాన్ హ్యాపీగా ఉండాలి, రాజు గారు హ్యాపీగా ఉండాలి. వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నప్పుడు ఇంకెవరు ప్రశ్న అనవసరం కదా. సో అమెజాన్ చూశారు సినిమా, వాళ్ళకి నచ్చింది, వాళ్ళు చాలా నచ్చి కొన్న సినిమా. రాజు గారు సాధక బాధకాలన్నీ చర్చించి నాకు తెలిసినంత వరకు ఒక డిస్ట్రిబ్యూటర్ గా, ఒక నిర్మాత, ఎగ్జిబ్యూటర్ గా అన్ని సాధక బాధకాలని ఆయన ఆలోచించి తీసుకున్న నిర్ణయం కింద నేను భావిస్తున్నాను. ఈ 2 నిర్ణయాలు, when the producer is happy, when the buyer, whoever is the publishing platform is happy, then why are we complaining about it? అయితే ఇది కాదు థియేటర్ బిజినెస్ దెబ్బతింటుంది, దట్స్ ఎ బిగ్ డిబేట్. ఐమ్ నాట్ సెయింగ్ ఇట్ ఈస్. నేనే థియేటర్ రియలైజింగ్ సపోర్ట్ చేసే వ్యక్తిని. బట్
ఇప్పుడున్న ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్ లో తీసుకున్న నిర్ణయం ఇది. మామూలుగా నార్మల్ గా సిచ్యువేషన్ ఉన్నప్పుడు రాజుగారు కనుక నిర్మాత కనుక ఓటీటీకి ఇచ్చేస్తుంటే మీరు అప్పుడు అబ్జెక్ట్ చేస్తేనే ఒప్పుకుంటా. బట్ ఇప్పుడు అసలు థియేటర్లకు వస్తారో తెలియనప్పుడు తీసుకున్న నిర్ణయం కాబట్టి అది కూడా అర్థం చేసుకోమని నా కోరిక, అంతమించి ఏం లేదు. సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ అ ఛాలెంజ్. మీరు అన్నట్టు ఒక పెద్ద స్థాయి సినిమాని ఇప్పుడు హిందీలో 100 కోట్ల 110 కోట్లకు కూడా కొంటున్నారు ఓటీటీ వాళ్ళు, స్టార్ సినిమాలు. అంటే వాళ్ళకి ఏమిటి బిజినెస్ మోడల్ ఏమిటి? వాళ్ళకి ఏదో విధంగా వెనక్కి వస్తుందని నమ్మకుంటేనే ఏదో కొంటారు, సరదా కొంటారు కదా వాళ్ళు టైం పాస్ కి. సో దెర్ ఈస్ అ బిజినెస్ మోడల్ విచ్ ఇస్ ఎమర్జింగ్ నౌ. కానీ అన్ని సినిమాలు ఓటీటీకి వెళ్ళాలి, ఇంకా అసలు థియేటర్ అనేది చచ్చిపోయిందంటే నేను ఒప్పుకోను. థియేటర్స్ విల్ కమ్ బ్యాక్, ఆడియన్స్ విల్ కమ్ టు థియేటర్స్. ఫిల్మ్ ఫండమెంటలీ ఈజ్ అ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఫండమెంటల్లీ. ఇవన్నీ కూడా మంచి ఆల్టర్నేటివ్స్ ఓటీటీకి. సో అది ఎవరు వదులుకోరు, బట్ సిచ్యువేషన్ బట్టి మనం వీ హ్యావ్ టు టేక్ డిసిషన్స్ అంతే. బట్ ఈ సినిమా వల్ల ఇంకా నెక్స్ట్ ఫర్దర్ గా పెద్ద పెద్ద సినిమాలు కూడా ఓటీటీకి వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది కదా. సో ఈ లోపు ఇంకా పీపుల్ ఓటీటీకి అలవాటు పడిపోతారు. అలా ఎప్పుడు లేదండి. ఇప్పుడు టీవీ వచ్చినప్పుడు టీవీకి అలవాటు పడిపోతుంది అన్నారు. బాహుబలి వచ్చినప్పుడు కుప్పలు తప్పలుగా వచ్చారు జనం థియేటర్ కి సినిమా చూడడానికి. సో ఇట్ ఈస్ అ మిత్ అండి అది. ఇప్పుడు మీరు ఇప్పుడు 4 నెలలు ఎంత బోర్ కొట్టేస్తారు జనాలకు ఓటీటీ మీద. ఇంట్లో అంటే ఇళ్లలో కూర్చుని అదే పనిగా అవే బయటికి వెళ్ళాలి. సో మనం మానవుడు అనేవాడు సామాజిక జీవి. వీ వాంట్ టు గో అవుట్. మనుషులు మీరున్నారు, మీరు 2 నెలలు మీరు ఇంట్లో కూర్చుంటే ఉడికిపోతుంది మీకు. యూ వాంట్ గో టు కాఫీ షాప్, యూ వాంట్ గో టు మూవీ, యూ వాంట్ బై పాప్కార్న్, సిట్ ఇన్ థియేటర్ అండ్ ఎంజాయ్ ద ఫిల్మ్. ఎవరు అది కాదండి ఇంక మేము ఇంట్లోనే కూర్చుంటామండి అని ఎవ్వరు అనరు. పందెం కాస్తాను నేను. థియేటర్స్ ఓపెన్ అయినప్పుడు చూడండి ఎలా వస్తారు జనం. ఓకే, దే విల్ వాంట్ టు గెట్ బ్యాక్. ఓకే. సో అండ్ ఇప్పటి వరకు మీరు రాసుకున్న స్టోరీస్ లో ఏదైనా తర్వాత చేద్దాం సమ్ ఏదైనా చేంజెస్ వల్ల అవ్వచ్చు, ఆర్ ఈ స్టోరీ మీద ఏమైనా డౌట్స్ ఉండవచ్చు, మీరు రాసుకున్న స్టోరీ ఇంకా చేయకుండా చేద్దాం అని ఆగిన స్టోరీ ఏదైనా ఉందా? అబ్బో ఒకటేంటండి, చాలా ఉన్నాయి. ఒక 10-15 కథలు నా దగ్గర మా ఇంటికి వస్తే మీకు ఐ కెన్ షో యూ ఇన్ మై బుక్ మై షెల్ఫ్. ఒక 10-15 సగం ఆగిపోయిన స్క్రిప్ట్లు, సగం రాసుకున్న కథలు, మనకే ఇంట్రెస్ట్ పోయిన కథలు. అమ్మో వద్దులే ఇది వర్కౌట్ అవ్వట్లేదు. అసలు మీరు సాధారణంగా ఒక ఏ ఫిల్మ్ మేకర్ గానే ఉంటుంది, నాకే కాదు, మీరు ఎవరినైనా అడగండి. మీరు తీసిన ప్రతి సినిమాకి దాదాపు 10-15 మీ తీయని కథలు ఎక్కువ ఉంటాయి. తీయలేనివి, తీయదలుచుకోలేనివి, మధ్యలో ఆగిపోయినవి ఉంటాయి. ఇట్స్ అ ప్రాసెస్ అంతే. మీరు మా నేచర్ అంటారు, నేచర్ లో ఏంటి ఎన్నో పుట్టిస్తుంది. వాటిలో ఒకటే మీకు పువ్వులు చూడండి, పరపరాగ సంపర్కం ఉంటారు. ఏదైనా వెళ్ళి కొన్ని 100 పుప్పొడి రేణువులు పడితే ఒకటే మొక్క అవుతుంది కదా, మిగతావన్నీ వేస్ట్. బట్ అలా అని చెప్పి నేచర్ అవన్నీ ప్రొడ్యూస్ చేయడం అందదు, అవన్నీ ఉండాలి. సో ఒక సినిమా మనం తీయాలంటే ఒక 50 తీయలేని సినిమాలు రాయాలి. రాస్తే దానిలో ఒకటి మనకి అరే ఇదేదో బాగుంది అనిపిస్తుంది. చాలా ఉంటాయి. నెక్స్ట్ మీరు ఏ టైప్ ఆఫ్ స్టోరీ అని అనుకుంటున్నారు రైట్ నౌ? ఖచ్చితంగా దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ రాయాలండి. సో నేను రొమాంటిక్ అవును నేనైతే అలాగని ఇప్పుడు నేను తీయబోయే కథ ఒక రొమాంటిక్ కామెడీ కానీ లవ్ స్టోరీ కానీ అవ్వచ్చు. వన్ ఆఫ్ ది 3 జానర్స్ లో ఐఎమ్ ప్లానింగ్. ఓకే. అండ్ ఇప్పుడు ఫర్ సపోజ్ సంమోహనం తర్వాత మీకు ఇంకో క్యూట్ లవ్ స్టోరీ, మంచి లవ్ స్టోరీ అని మీకు ఐడియా వచ్చింది, ఆర్ మీరు రాద్దాం అనుకున్నారు, అయినా కూడా దాన్ని స్కిప్ చేసేస్తారా? చేస్తాను, నేనైతే చేస్తాను. ఓకే. ఎందుకంటే నాకు డేంజర్ ఏంటంటేనండి, మళ్ళీ సంమోహనంలానే డైలాగులు రాసే డేంజర్ ఉంటుంది. చాలా డేంజరస్ సిచ్యువేషన్ అది. ఎందుకంటే మీరు ఆ సంమోహనం అందరూ మెచ్చుకున్నారు కాబట్టి ఇది కూడా అలా రాసేసి తోసేసే టెంప్టేషన్ ఎక్కువ ఉంటుంది. అవును, నిజంగా రిస్క్ కదండి. అంటే వితౌట్ ఎనీ ఫైట్ రిస్క్ ఏం కాదండి. నాకు దానితో పాటు వేరే కథ కూడా అనిపించచ్చుగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2 కథలు ఉన్నాయి. సంమోహనం తర్వాత 2 కథలు, ఒకటి క్యూట్ లవ్ స్టోరీ, ఒకటి యాక్షన్ థ్రిల్లర్. ఐ విల్ గో విత్ యాక్షన్ థ్రిల్లర్. బికాజ్ యాక్షన్ థ్రిల్లర్ నాకు తీయడానికి కొత్తగా ఉంటుంది, రిస్క్ అవ్వచ్చు. బట్ ఇదే తీసాను అనుకోండి, నాకు తీయడం బోరుగా ఉంటుంది. పొరపాటున ఆడియన్స్ కి ఏమన్నా తేడా వచ్చింది అనుకోండి, మళ్ళీ సంమోహనంలోనే తోస్తాడు రా ఇందరికంటే మన మీద, ఇంకో సినిమా తీస్తాడు, లవ్ స్టోరీ హిట్ అయిందని అదే మూసలో పడుతున్నాడు అని వాళ్ళే అంటారు మళ్ళీ కదా. So I don't want to fall into that trap. I want to challenge myself as much as I can every time. So I take these chances. ఇప్పుడు థ్రిల్లర్ తీసాను కాబట్టి I'll try to do a different. Okay. అలా కన్క్లూడ్ చేద్దాం ఇంకా. ఇంకా ఫైనల్ గా అడుగుతారా లేదంటే ఫైనల్ కంక్లూడ్ చేస్తాను.
లాస్ట్ క్వశ్చన్ ఏదో అడిగేసండి, క్లోజ్ Just 1 చేసేయండి. minute. Yeah. చెప్పండి. యా బట్ సీరియస్లీ లవ్ ఇట్ అండి. అండ్ ఫర్దర్ గా Thank you. ఇంకా ఇలానే కొత్త జోనర్స్ ఆఫ్ ఫిల్మ్స్ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఫర్ వి ఫ్రమ్ అవర్ TFP. థ్యాంక్ యూ. ఎస్ Thank you so much. ఇట్ వాజ్ అ నైస్ అండ్ అమేజింగ్ ఇంటర్వ్యూ. సో నేను చాలా విషయాలు తెలుసుకున్నాను అండ్ ఇట్స్ కూల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సార్ వన్ సెకండ్, సబ్స్క్రైబ్ టు TFPC అని చెప్పరా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు TFPC. Hi, please like and share and subscribe to TFPC. Thank you, sir. But seriously, Thank you. amazing interview. Thank you.